ప్రేమగల దేవా, మహోన్నతుడ, సర్వశక్తి గల మా తండ్రి, నీ అపారమైన ప్రేమకు వేలాది స్తోత్రాలు. ఈరోజు ఈ స్థలములో సజీవులుగా మేము కూర్చున్నామంటే అనాది కాలములో మీరు మా పట్ల చూపిన కృపయే ప్రభువా. నీ కృపయే మమ్మల్ని బ్రతికించింది, నీ కృపయే మమ్మల్ని రక్షించింది. ఈ రాత్రి మమ్మలను ఈ స్థలములో నీ యొక్క ఈ క్రిస్మస్ సందర్భాన నీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. అమ్మ నోరు తెరిచి ఆమెన్ అని చెప్పండి. ఆమెన్ అని చెప్తే నేను చేసిన ప్రార్థన మీకు ఉపయోగపడుతుంది. నేనే కాదు, ఏ పాస్టర్ గారైనా మీరు ఆమెన్ అంటేనే ఓకే, ఈ పాస్టర్ గారు చేసిన ప్రార్థన ప్రభువా నా జీవితంలోనూ కూడా జరగాలి అని అర్థం. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దినము చాలా సంతోషకరమైన దినము, చాలా ఉత్సహించవలసిన, ఆర్భాటించి దేవుని ఘనపరచవలసిన దినము ఈ దినము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చుందాం. చక్కని యాక్షన్ సాంగ్ చేశారు పిల్లలు, వెరీ గుడ్. ఇంకా ఉన్నాయనుకుంటున్నాను. చక్కని విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకని? యేసుప్రభువు వారు పుట్టారు కదా, ఆయన పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఆనందిస్తున్నాం. యేసుప్రభువు పుట్టారు కాబట్టి ఈరోజు ఎంత సంతోషముతో అందరము సమకూడి ఏకముగా ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాం. యేసయ్య పుట్టినప్పుడు ఆయన పుట్టిన స్థలము ఎంత అపవిత్రమైన స్థలం అంటే సత్రములో ఆయన జన్మించాడు. పశువుల తొట్టే, పశువుల పాక. పశువుల పాకలో కనీసం మనం మంచం మీద రాత్రి కూడా పడుకోం కదండి. పశువులు ఉన్న చోట మనం ఎవ్వరం కూడా, బహుశా షెడ్లో ఉంటారు, మకంలో దూరంగా మంచి ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ఉంటారు. కానీ ఆ భయంకరమైన పేడ, అంత అశుద్ధమైన ప్రాంతంలో ఎవరు కూడా నివసించరు. కానీ యేసు ప్రభు వారు నివసించారు. కానీ ఈరోజు మనము సంబరాలు చేసుకుంటున్నాం. యేసయ్య పుట్టిందేమో అతి అపవిత్రమైన స్థలము, మనము సంబరాలు చేసుకుంటుందేమో సంతోషించదగిన సమయం. ఎందుకో తెలుసా? ఈరోజే కాదు, ఈ యొక్క 26వ తారీఖునే కాదు, అమ్మగారు నా వైపు చూడండి, 26వ తారీఖే కాదు, ప్రతిరోజు కూడా ప్రియులరా, ప్రతిరోజు కూడా మనము సంతోషంగా ఉండాలనే ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎంత కలకల్లాడుతున్న వస్త్రాలు ధరించాము, మెరిసిపోతున్న వస్త్రాలు ధరించాము మనం అందరము. ఆయనకు వస్త్రాలు లేవు ఆ రోజు, గుడ్డ పీలికిలే, గుడ్డ ముక్కలు కూడా లేవు యేసయ్యకు ఆ రోజు జన్మించినప్పుడు. ఈరోజు పుట్టిన బిడ్డకి వెంటనే డ్రెస్ కొని వేస్తున్నాం. ఈరోజు మనం ఎంత అందంగా ఈ వస్త్రము ధరించి దేవుని ఘనపరచాలని ఆ రోజు ఆయన ఆ పశువుల శాలలో దరిద్రుడిగా మారిపోయాడు. ఈరోజు మనము కష్టించి సంపాదించుకుని మనము ప్రియమైన వారులారా చాలా సంతోషిస్తున్నామంటే ఈరోజు దేవుడిచ్చిన కృపతో ఎవరికి కూడా చెయ్యి చాపే అర్హత లేకుండా ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చిన కష్టార్జితము పొందుకుని మనము దేవుళ్ళు ఎదుగుతున్నామంటే ప్రియమైన వారులారా, ఆ యేసయ్య మన కోసము దరిద్రుడిగా మారిపోయాడు కాబట్టి ఈరోజు మనము ధనవంతులుగా మారిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నాకు చాలా క్వాలిఫికేషన్ ఉండొచ్చు, చాలా చదువు ఉండొచ్చు, చాలా ఉద్యోగం చేసి ఉండొచ్చు, చాలా గొప్పవాడిని కావచ్చు. కానీ ప్రియమైన వారులారా, ఒకరోజు నేను ధరించిన వస్త్రం నాకు లేదు. ఒకరోజు నేను ప్రతిరోజు చెబుతాను, నేను పుట్టినప్పుడు కూడా, లేకపోతే నేను పెరుగుతున్నప్పుడు, ఒక వయసు వచ్చే వరకు చిరిగిన వస్త్రాలు వేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఎంత అందంగా నేను తయారయ్యానంటే నా కోసం యేసయ్య ప్రాణం పెట్టి నా కోసం దరిద్రుడికి లోకానికి వచ్చాడు. ఆయన దరిద్రతయే నన్ను ధనవంతునిగా మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నువ్వు ఆశ్రయిస్తే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న యేసయ్య నీ స్థితిని మార్చగలడు. ఆమేన్. నువ్వు ఎలాంటి శోధనలో ఉన్న యేసయ్య దగ్గరికి వస్తే ఆయనని మాత్రం త్రోసివేయడు. ఆయన పుట్టినప్పుడు గొల్లలు యేసయ్య దగ్గరికి వచ్చారు, జ్ఞానులు యేసయ్య దగ్గరికి వచ్చారు, దూతలు యేసయ్య దగ్గరికి వచ్చారు. 2వ అధ్యాయంలో 3 విషయాలు మీరు చదివించాను. మొట్టమొదటిది ఏంటది అంటే ఆ దినములలో. చెప్పండి నాతో ఒకసారి. ఆ దినములు. నేను 4 మాటలు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిది ఆ దినములలో. ఏ రోజులవి అంటే ప్రియమైన వారులారా, మొదటి వచ్చిన మనం చదివితే ఒక సీజర్ ఉన్నాడు, ఆయననే ఎంపరర్ కూడా అని అంటారు, అంటే చక్రవర్తి అని అంటారు. ఏ దేశము ఏ పార్టీ పరిపాలన ఉంది అంటే రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న దినాలవి. ఎవరున్నారు అక్కడ అధికారి అంటే కైసరు ఔగుస్తు అని ఉంది, అంటే సీజర్ అగస్టస్ అంటారు. ఆయన చాలా భయంకరమైన వ్యక్తి. ఎవరు ఇతడు అధికారి అంటే
రోమా సామ్రాజ్యంలో ఉన్నత అధికారము కలిగిన వ్యక్తి. ప్రియమైన వారలారా, ఎవరు రాజులుగా ఉన్నారంటే యూదుల నుంచి వచ్చిన హెరోదు రాజు ఆ రోజులో ఉన్నాడు. మనము సువార్తలను చదివేటప్పుడు చాలా శ్రద్ధగా చదవాలి. ఎందుకనంటే మనము యేసయ్య పుట్టినప్పుడు హెరోదు రాజు ఉన్నాడు, యేసయ్య మరణించినప్పుడు హెరోదు రాజు గారు కూడా ఉన్నారు. మనము గమనించినట్లయితే యేసయ్య పుట్టినప్పుడు ఉన్న హెరోదు రాజు వేరు, యేసయ్య మరణించినప్పుడు ఉన్న హెరోదు రాజు వేరు. యేసయ్య పుట్టినప్పుడు ఉన్న హెరోదు రాజుకి 3 కొడుకులండి. వాళ్ళని కూడా హెరోదు అనేది ఒక బిరుదు. మన ముఖ్యమంత్రి ఎవరొచ్చినా ముఖ్యమంత్రే కాబట్టి మనుషులు మారుతుంటారు. అలాగే హేరోదు, అందులో హేరోద్ ద గ్రేట్ అంటే తండ్రి పేరు, తర్వాత హేరోద్ యాంటిపాస్ అని, ఇలా 3 కొడుకులు ఉన్నారు. ఈ విధంగా మనం చూస్తే పౌలు గారి వరకు హేరోదు రాజులు ఉండడం మనం గమనిస్తున్నాం. అయితే యేసు ప్రభువు పుట్టినప్పుడు ఈ రోమ సామ్రాజ్యం ఏది చెబితే హేరోదు రాజు కూడా అదే చేయాలి. అందుకే ఈ హేరోదు రాజు యేసు ప్రభువు పుట్టాడని, ఎవరు పుట్టారని చెప్పాలి, ఎవరు పుట్టారని? రాజులకు రాజు, యూదులకు రాజు అని యేసయ్య పుట్టాడని ఈ హేరోదుకు తెలిసి ఏమనుకున్నాడు? మూర్ఖుడు. 2 సంవత్సరాల 2 నెలల 2 సంవత్సరాలు అంటున్నారు. మీరేమంటారు? అలాంటి క్వశ్చన్ మమ్మల్ని అడగరు, మీరు చెప్పండి వచ్చారు కదా అంటున్నారు. 2 సంవత్సరాల మొదలుకు తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడిని యేసయ్యనంతే అన్నాడు. ఎంత మూర్ఖుడండి! వయసు చూస్తానేమో అందరికీ న్యాయం చేయవలసిన వయస్సు, గుణం చూస్తేనేమో ఏంటి మనలో మనకి మొహమాట చెప్పండి ఇంకా కదా. నిజమే ప్రియులారా, చాలా మంది మంచి చేయవలసిన వాళ్ళు మంచి చేయరు. అంత చేతులు దాటిపోయిన తర్వాత అయ్యమ్మయ్యా అయ్యో అనుకుంటాం. కానీ హేరోదు అంటున్నాడు చంపేను అంటున్నాడు. ఆయన చంపడానికి సామాన్యమడే మనుష్యుడు కాదు నా యేసయ్య. దేవునికి స్తోత్రం. ప్రపంచాన్నే మార్చడానికి వచ్చిన రక్షకుడు నా యేసయ్య. ప్రియులారా, దేవదూత వచ్చి చెబుతుంది వెంటనే ఎంత భయంకరమైన రోజుల్లో యేసయ్య పుట్టాడో చూడండి. ప్రియమైన వారలారా, ఎంత క్లిష్టమైన స్థితిలో యేసయ్య పుట్టాడు. ఈ హేరోదు ఏమైనా ప్రబుద్ధుడా అంటే కన్న భార్యనే చంపేశాడు, కన్న తమ్ముడినే చంపేశాడు, కన్న కొడుకుల్నే చంపాలని ప్రయత్నించాడు, కన్న కుటుంబాన్ని హతం చేసుకున్నాడు హేరోదు రాజు. ఎంత మూర్ఖుడు అంటే ప్రియమైన వారలారా, అంత క్రూరుడు. తన సామ్రాజ్యంలో మరొక వ్యక్తి వస్తే అతను జయించేస్తాడో అని భయంతో అందరిని చంపించిన ఎంత మూర్ఖుడండి. ఆ రోజుల్లో యేసయ్య పుట్టాడు. ఆ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులు లేవు, ఇప్పుడున్న ఈ డెవలప్మెంట్ లేదు. నిజంగా ఇంగ్లీష్ చదివిన తెలుస్తుంది. రోమ్ లీడ్స్ టు ఆల్ రోడ్స్ అని ఒక సామెత, రోమన్ ప్రవర్బ్ ఉంటుంది. అంటే ఈ రోమ సామ్రాజ్యమే సర్వమునకు మధ్య కేంద్రంగా ఉంది. చాలా ఉన్నతమైన పేరు పొందిన దేశముగా ప్రాంతముగా రోమ్ నగరం ఉంది. ఇప్పటికి కూడా రోమ్ నగరములో చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు ఉన్నారు. గమనించిన అలాంటి దినాలలో యేసు ప్రభువారు జన్మించాడు. ఎంత భయంకరమైన రోజులు అవి. ఆ రోజుల్లో ప్రియమైన వారలారా, ప్రతి మనిషిలో భయం పరిపాలన చేస్తుంది. ప్రతి మనిషిలో ఒత్తిడి ఎక్కువైపోయింది. ప్రతి మనిషిలో స్వతంత్రత లేకుండా బ్రతుకుతున్నారు. ప్రతి మనిషికి దాసత్వంలో బ్రతుకుతున్నారు. ప్రతి మనిషి కూడా శాపగ్రస్తముగా మారిపోయి బ్రతుకుతున్నాడు. యేసయ్య వచ్చాడు, ప్రతి శాపమును తొలగించి రక్షణ భాగ్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజుల్లో యేసయ్య పుట్టాడు? ఏ రోజుల్లో శాపము పాపము పరిపాలన చేస్తుందో ఆ రోజుల్లో యేసయ్య పుట్టాడు. ఆ రోజే కాదు ప్రియులారా, ఈ రోజు కూడా యేసయ్య అంటున్నాడు ఆయన బెత్లెహేములో పుట్టాడు. మంచిదే, బెత్లెహేం అంతా మారిపోయింది. ఇప్పుడు యేసయ్య మన హృదయాల్లో పుట్టితే మన హృదయాలు మారిపోతాయి. యేసయ్య మన కుటుంబాల్లో పుడితే మన కుటుంబాలు మారిపోతాయి. యేసయ్య మనలో ఉంటే మన బ్రతికే మారిపోతుంది. ఈరోజు నేను క్రైస్తవునండి, నేను క్రైస్తవురాలునండి అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మన పనులు మాత్రం మారడం లేదండి. ఈరోజు నేను క్రైస్తవుడు యేసుబాబు నమ్ముకున్నానండి అని మనం అందరం కూడా ఇంటిలో స్టిక్కర్లు పెడుతుంటాం. నేను దేవుని నమ్ముకున్నానండి అని చెప్తూనే ఉంటాం. ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు. ఇప్పుడు దేవుణ్ణి నేను ఆశ్రయిస్తున్నానని అనుకుంటాం, కానీ ప్రియమైన వారలారా, పైకి మాత్రమే మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం, చూపించుకుంటాం. కానీ మన మాట ద్వారా యేసయ్య మనలో ఉండలేడు. మన బ్రతుకు మారకపోతే అన్న వినాలి మీరు, మన జీవితం మారకపోతే ఆయన మనలో
ఉండలేడు ప్రియమైన వాళ్ళారా. ఆయన పశువుల సార్లనే దూరంగా వచ్చారనుకున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లిటరల్లీ మన నమస్తే నీకు అసలు ఆవిడ మన మధ్య ఉన్నారు, అక్కడ నేను చూస్తూ ఉంటుంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పరలోకమందున సన్నిధి స్థలంలో దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన వాళ్ళ. చక్కని ఆరాధన మొదటి నుంచి నిజంగా దేవుని సన్నిధిని మనం చూస్తున్నప్పుడు అంతటి రోజుల్లోగానే కానే కాదు, ఈ రోజుల్లో కూడా ఆయన భాగ్యం రక్షణ ఉచితంగా ఇచ్చేసాడు ప్రియమైన వాళ్ళారా. ఈ రోజు యేసయ్య మనలో ఉంటే మన స్థితిలో మారాలి. నేను ఎప్పుడు ఆలోచన చేస్తుంటాను ప్రియులరా, జగపతి రాజపురం మారాలి అంటే మనుషులు మారాలి, మన కుటుంబాలు మారాలంటే వ్యక్తులు మారాలి, మన సొసైటీ మారాలంటే మనము మారాలి. నేను మారకుండా మీకు చెబితే అది సుఖమైపోతుంది. నేను ఎంత గొప్పవాడైతే సుఖమేముంది. నేను మారి మీకు చెప్పి చూపిస్తే మొత్తం మారుతుంది. ఒకే గాంధీజీని మహాత్మా అంటున్నాం కదా, ఏంటి ఆయన మొక్క మీద ఉమ్మేయని, చెంప మీద కొట్టుని ఆయన అంటున్నాడు, నాకు స్వతంత్రం కావాలి, సంపాదించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను క్రీస్తును ధరించి నిలబడగలిగితే నా యేసయ్య మన జీవితంలో మార్చగలిగిన సత్తా కలిగినవాడు ఆయన. అందుకని ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో యేసయ్య జన్మించాడు. ఆ దినాలు అలాగున్నాయి. మరి ఈ దినాలు పాపం, కుర్రను చూస్తే పాపం, పెద్దను చూస్తే పాపం, మాటలో పాపం, బ్రతుకులో పాపం, చూపులో పాపం, వినుకుడులో పాపం. పాపము పరిపక్వమై మరణము కంటుందట. ఎందుకు మరణం సంఖ్య ఎక్కువైపోతుంది? 2019లో లేని మరణాల సంఖ్య 2020లో రెండంతలు పెరిగిపోయింది. ఎందుకు ఇన్ని కోట్ల మంది చచ్చిపోవాలి? పాపం ఎక్కువైపోయింది. ఎటు చూడండి పాపం. వాళ్ళరా మనం అనుకుంటున్నాం, మన మాటలు మాట్లాడేసి మనకిష్టం వచ్చిన పనులు చేసేసి సంతోషం అనుభవిస్తున్నాను, నాకు చాలా ఎంజాయ్మెంట్ ఉంది, చాలా హ్యాపీనెస్ ఉంది అనుకుంటున్నాను. ఒక్క నిమిషమే, పాపం చేస్తూ నువ్వు మరణించావనుకో, నువ్వు వెళ్ళేది నరకానికే. యేసయ్యని సంపాదించుకున్నావు, నరకానికి వెళ్ళడానికి యేసయ్య రాలేదు కదా. నీ స్థితిని మార్చడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను దీవించడానికే యేసయ్య వచ్చాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి గాని శాపమునకైనను కీడునకైనను మీరు పిలువబడలేదు. యేసయ్య అంటున్నాడు, నిన్ను దీవిస్తాను, నీ స్థితిని మారుస్తాను అంటున్నాడు. మనం అంటున్నాము, వద్దు ప్రభువా, నేను నా స్థితిలోనే నన్ను వదిలే అంటున్నాను. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో మనం ఎటు చూచిన పాపమే, ఎటు చూచిన పాపమే. నేను అనుకుంటాను, నేను పుట్టాను కదా, నా వల్ల నా కుటుంబానికి ఏం ఉపయోగం? నేను పుట్టాను కదా, దేవుడు నన్ను పుట్టించాడు కదా, నా వల్ల నా గ్రామానికి ఏది ఉపయోగం? నేను పుట్టాను, నా వల్ల నా సంఘానికి, సాటి వ్యక్తికి ఏం ఉపయోగం? క్రిస్మస్కి ఇంట్లో వాళ్ళు ఎవరు బట్టలు కొనుక్కోలేదు, కానీ ఒక 10 మందికి బట్టలు కొని ఇవ్వాలని బట్టలు కొనేసాను. పిల్లలు గమనించండి. ఈరోజు నా తమ్ముడా, నీ వల్ల డాడీకి ఏం ఉపయోగం? నీ వల్ల ఈ ఊరికి ఏం ఉపయోగం? నీ వల్ల నీ తల్లికి ఏం ఉపయోగం? నా ప్రియ తండ్రి, నా ప్రియ తల్లులారా, నీ వల్ల నీ కుటుంబానికి ఏం ఉపయోగం? ఒక్కసారి ఆలోచించు. యేసయ్య పుట్టాడు కదా, ప్రపంచానికి ఆయన ఉపయోగకరంగా మారిపోయాడు కదా. మరి యేసయ్యను మోస్తున్న మనము ఒక్కరికైనా ఉపయోగకరంగా ఉన్నామా? మన గ్రామానికి కనీసం దీవెనకరంగా ఉన్నామా? ఆ రోజులు అలా జరిగింది. మరి ఈ రోజుల్లో ఆలోచన చేద్దాం. రెండవ మాట 8వ వచనం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మండను కాచుకొని చుండగా అనే మాట. రెండవ మాట ఆ దేశములో. ఇది ఒక లిటరేచర్ పరంగా చదివితేనే అర్థమవుతుంది. మొదటి పదం ఆ దినములలో, రెండవది ఆ దేశములో. లూకా గారండి, ఎందుకంటే మనం చదివిన లూకా సువార్త కదా. ఆ లూకా గారు పుట్టినప్పుడు ఆయన చాలా స్కాలర్, గ్రీక్ స్కాలర్ అయిన పౌలు గారి సువార్త ద్వారా ఆయన రక్షింపబడ్డాడు. చరిత్రలోకి వెళ్ళను కానీ ఆయన రాస్తున్నప్పుడు మీరంతా చదవండి, ఒక ఆర్డర్లో ఒక లిటరేషన్ రాస్తున్నాడు ఆయన. ఈ లూకా సువార్త 2వ మాట మనం చదివితే ఏంటంటే, అది మొదటిది ఆ దినములలో, రెండవది ఆ దేశములో. ఏ దేశములో? ఏ దేశములో? యూదా దేశములో. చెప్పండి, యూదా దేశములో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. ఏమైంది అంటే, గొర్రెల కాపరులు
యేసు ప్రభువు పుట్టారన్న వార్తను అందుకున్నారు. అమ్మ, నా వైపు చూస్తే వింటేనే ఆ మాట నీ హృదయంలోకి వెళ్తుంది. నీ కన్ను ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ హృదయం అంతా చెడిపోతుంది. మత్తయి సువార్తలో రాయబడింది. అందుకని నా వైపు చూస్తూ వినండి. ఇంకొక 5 నిమిషాల్లో ముగించి వెళ్ళిపోతాను. ఇక్కడ రాయబడిన మాట, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, అందరూ కాదు, కొందరు గొర్రెల కాపరులు పొలంలో డ్యూటీ చేసుకుంటున్నారు. ఏంటి? గొర్రెలు కాసుకుంటున్నారు రాత్రి వేళ. గమనించండి, గొర్రెలు కాసుకుంటున్న వారి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఆలోచించండి, కనీసం ఆలోచించండి ప్లీజ్. ప్రతి మాట ఆలోచించాలి, గుడ్డిగా వినకూడదు. గొర్రెలు కాసుకునే గొల్లోళ్ళ దగ్గరికి దూత రావడం ఎప్పుడైనా మనం చరిత్రలో విన్నామా? ఇశ్రాయేలు ప్రజలు అణచబడ్డారు. వారు ఐగుప్తులో దేవుడు చూచాడు, విడిపించాడు. మన స్థితిగతుల్లో మనం అణచబడిపోయి ఉన్నామేమో. మన పరిస్థితుల్లో సమస్యలో అణగద్రక్కబడి ఉన్నామేమో. ఈరోజు యేసయ్యను లేవనెత్తడానికి వచ్చాడు. అందుకని వాక్యం చెప్పబడిన మాట ఏంటో తెలుసా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆ దినాలలో అని చదువుకున్న. రెండవది, ఆ దేశములో, ఆ రోజు యోధా దేశములో కలవరం మొదలైంది యేసయ్య ఉన్నప్పుడు. యోధా దేశం అంతా షేక్ అయిపోయింది యేసయ్య ఉన్నప్పుడు. ఎందుకో తెలుసా? పరలోక సైన్య సమూహము యేసు ప్రభువు పుట్టిన స్థలములో ఆ దేశమునికి వచ్చేసారండి. జ్ఞానుల దేశంలో వచ్చేసారండి. ప్రియమైన వారలారా, యేసయ్య ఉన్న దేశములో, యేసయ్య ఉన్న స్థలములో జ్ఞానం ఉంటుంది. యేసయ్య ఉన్న స్థలములో అన్ని సంతోషాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహాయకులు ఎవరు లేరండి, మాకు ఎవరు సహాయం చేసేవారు లేరండి అనుకుంటావు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవునికి సహాయం చేస్తాడు. ఒకరోజు ఒక తల్లి భయంకరమైన విపరీతమైన జ్వరంతో, వైరల్ ఫీవర్తో బాధపడుతుందట. వెంటనే తన కొడుకుని పిలిచి ఒరే నాన్న, నువ్వు అర్జెంటుగా మన వీధిలో ఉన్న ఆ మెడికల్ షాప్కి వెళ్ళి, ఆ మెడికల్ షాప్లో నాకు అర్జెంటుగా ఒక టాబ్లెట్ తారంటే ఈ కుర్రాడు త్వరగా పరిగెట్టుకుని వెళ్ళిపోయి వాడు గమనించండి, వాడు వెంటనే షాప్ దగ్గరికి వెళ్ళిపోయి, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదైనా అర్జెంటుగా టాబ్లెట్ ఇవ్వండి సార్, మా అమ్మ చావు బతుకులు ఉంది సార్ అని చెప్పి ఏడుస్తున్నప్పుడు దీనికి షాప్ ఓనర్కి కాబర్ వచ్చేసి తన దగ్గరున్న పారాసెటమాల్ సిరప్ ఇవ్వబోయి పాయిజన్ సిరప్ ఇచ్చాడంట. ఆ కుర్రాడు వెంటనే దాన్ని పట్టుకుని పరుగు పరుగున బయలుదేరిపోయాడు. ఈ షాప్ ఓనర్ వెంటనే చెక్ చేసుకుంటున్నాడు. అయ్యో, నేను పారాసెటమాల్ అంటే దేనికి వాడతారు? చాలా మంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, జ్వరానికి వాడతారు కదా, జ్వరానికి వాడవలసింది. అయ్యో, నేను పాయిజన్ ఇచ్చేసానే అని తల బాదుకుంటున్నాడు. ఇంకేముంది, ఈ విషయము ఆమె తాగేస్తుంది, విషం తాగేస్తుంది, చచ్చిపోతుంది. ఇప్పుడు అందరూ వచ్చేస్తారు, అధికారులు వచ్చి నా షాప్ మూయించేస్తారు, నా బ్రతుకు బస్ స్టాండే అని తల బాదుకుని ఏడుస్తూ భయమేసి ఆలోచించి షట్టర్ క్లోజ్ చేసి లోపలుండి ఏమవుతుందో టెన్షన్తో ఏడుస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. ప్రియమైన వారలారా, ఏం చేయాలి అర్థం కావడం లేదు. అంతలోకి ఒక ఆలోచన వచ్చింది. ఈ సమయము నా భార్య నాకు సహాయం చేయలేదు, నా పిల్లలు నాకు సహాయం చేయలేరు, అధికారులు కూడా నాకు సహాయం చేయలేరు, నేను ఎవరు కాల్ చేసినా ప్రయోజనం లేదని తను నా స్థలంలో మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా స్థితి ఏంటో నీకు తెలుసు, నా సమస్య ఏంటో నీకు తెలుసు ప్రభువా, నేను కావాలని చేయలేదు, పొరపాటు జరిగిపోయింది, నన్ను మన్నించి నా మీద నీ కృప చూపండి అయ్యా అని ప్రార్థన చేసేలోపు ఎవరో డోర్ని తడుతున్నారు. వెంటనే ఇంకా ఏడుస్తున్నాడు. ఏమని? ఇప్పుడు అందరూ ఆఫీస్ వచ్చేసారు, మొత్తం మూసేయాలి, లైఫ్ అంతా పోయింది అనుకుని ఈ లోపల షట్టర్ తీశాడు. మరలా కుర్రోడు అక్కడికి వచ్చాడంట. ఏమ్రా బాబు, మళ్ళీ వచ్చావే? చచ్చిపోయిందా మీ అమ్మ అంటే, లేదు అంకుల్, మీరు ఇచ్చిన ఆ టానిక్ దారిలో పడిపోయి చితికిపోయింది అంకుల్ అని చెప్పాడు. గడిగా చెప్పలు గడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు నాకు సహాయం చేయగల ఏకైక దేవుడు. ప్రియమైన ఆయన మాత్రమే మన జీవితానికి సరిపోయినవాడు. ఆయన కాదని మనం అడిగి పెట్టామా ఫెయిల్ అయిపోతాం. యేసయ్య కాదని ముందుకు వెళ్ళామా ఓడి. ఈ రోజు
రోజు కూడా నిద్రపోవడానికి రాత్రి 3 గంటలు మాత్రం పడుకున్నాను. గమనించండి, ఏ రోజు కూడా ఖాళీ లేకుండా పగలు రాత్రులు అలా తిరుగుతూనే ఉన్నాం. ఎందుకు తెలుసా? యేసయ్య కోసం పని చేయాలి. తుప్పు పట్టడం కంటే అరిగిపోవడమే మేలు కదా. అంతేనండి, తుప్పు పట్టకూడదు, మనం అరిగిపోవాలి. అరిగిపోయిందే అలా కంటిన్యూ అవుతుంది. ఈరోజు క్రీస్తు కొరకు నిలబడి మూడవది గమనించండి. మూడవది 15వ వచనం. ఆ దూతలు ఎవరు చెప్పాలి? మొట్టమొదటిది అందరూ చెప్పాలి. ఎవరు? తమ్ముడు, వెనకాల కూర్చున్న తమ్ముడు. మొట్టమొదటిది ఆ దినములలో, రెండవది ఆ దేశములకు, మూడవది ఆ దూతలు. అమ్మయ్య అంటున్నారు వెనకాల కూర్చుని. ఎందుకో తెలుసా? 3 అయిపోయింది, 4 కదా, ఇంక వెళ్ళిపోతారు బాబని. ఇక మూడవది ఆ దూతలు. ఎవరు? నేను వీరి కోసం చాలా మాటలు చెప్పండి, దూతల కోసం. ప్రియమైన వారలారా, దైవజనులు ఉన్నారు వెనకాల పెద్దలు, వారికి సమయం ఇస్తాను. ఆ దూతలు ఏ దూతలు? పరలోకముందున్న దూతలు. ఇక్కడ మనం ఇంగ్లీష్ పదాలు చూసినప్పుడు ఏంజల్స్ అనే మాటలు మనం చూస్తుంటాం. ఏంజల్ అనే మాటలో చాలా వేరియేషన్ ఉంది. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను మనం ఇంగ్లీష్ మీరు తర్వాత చదువుకోండి, క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. ఏ అనే వర్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివితే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవాతి దేవుడి దగ్గర నివసించే దేవుడే 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 ఏ విషయం చెప్పాలన్నా ఈ లోకానికి వచ్చాడు. నేను చరిత్రలోకి వెళ్ళను కానీ ఆ దూతల సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చేసారంటే భూమి మీదకి వచ్చేసారు. ఏం చేస్తున్నారు? వారందరూ తమ యొద్ద నుంచి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోయారు? మరలా ఎక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి పరలోకానికి వెళ్ళారు. నిజమే కదా? యాకోబు కూడా నిద్రపోతున్నప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు? నిచ్చెనెక్కుతున్నారు, నిచ్చెన దిగుతున్నారు, నిచ్చెనెక్కుతున్నారు, నిచ్చెన దిగుతున్నారు. ఆ రోజే కాదు, యేసయ్య పుట్టినప్పుడే కాదు, ఈ రోజు కూడా ప్రియులరా, నువ్వు సమస్యలో ఉండి నువ్వు చేతులెత్తితే ఆయన తన దూతలను పంపి నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన చూస్తూ నవ్వడైనా, నువ్వు బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా నీ పక్కకు పో అని గెంటాడు. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును పినోయ్ ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు యేసయ్య. ఎవరిని గెంటాడు? కానీ మనము యేసయ్యని పట్టించుకోకుండా ఆయన వదిలేసి, నాకు వద్దురా బాబు, నువ్వు నాకెందుకు, నాకు సంతోషం ఏమీ లేదు, ఎప్పుడు చూసినా పరిశుద్ధత అంటావు అని చప్పట్లు కొడేసి ముసిగేసేసి ఇంటికి వెళ్ళిపోతే ఆయన అంటాడు, నువ్వు ఎవరితో నాకు తెలియదు అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుకోండి 21 నుంచి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం వెళ్ళడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఏంటి తండ్రి చిత్తము? పరలోకమందు జరుగుతున్న చిత్త ప్రకారం భూమి మీదనే జరిగించబడాలి అంటాం. ఏం జరుగుతుంది పరలోకములో? ఏముంది పరలోకములో? అమ్మ వినండి. అంటే నీతి ఉంది, సమాధానం ఉంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. మనం నీతిని సంపాదించుకుంటున్నామా? నీతిని పోగొట్టుకుంటున్నామా? పరలోకంలో సమాధానం ఉంది. సమాధానం కట్టడానికి చూస్తున్నామా? సమాధానాన్ని విడగొట్టడానికి చూస్తున్నామా? మూడవది పరిశుద్ధాత్మలందలి ఆనందం. దేవుని గురించి ఆనందిస్తున్నావా? లోకాన్ని గురించి ఆనందిస్తున్నావా? నా ప్రియులారా, చక్కని డెకరేషన్ చాలా బాగుంది. ఎవరు చేశారో నిజంగా చాలా బాగా చేశారు. చక్కని వస్త్రాలు వేసుకున్నాం, చక్కని భోజనాలు పెట్టాం. వీటన్నిటి మీద ఉన్న ఆసక్తి దేవుని మీద కనీసం 1% మంది చూపించగలుగుతున్నామా? చూపిస్తే దేవుడి రోజు నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికట ఒంటికి వస్త్రధారణ ఎంత బాగుంటుందో క్రిస్మస్ రోజున, కడుపుకి వంట ఎంత బాగుంటుందో, అంతేకాదు ఇంటికి ఎంత డెకరేషన్ చేస్తామో. కానీ వీటన్నిటికీ కారకుడు ఎవరు చెప్పాలి? ఎవరు? ఆ యేసయ్యని మాత్రం మనం పట్టించుకోం ప్రియులారా. ఈరోజు మనం గమనించవలసింది, ఆ దూతలు ఆ యేసయ్య ద్వారానే ఈ లోకానికి వచ్చాయి, మనకును కూడా పరిచయం చేస్తున్నాయి. ఇక 4వది, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 4వది, ఆ శిశువునకు. ఏంటి అమ్మ చెప్తారా? ఆ శిశువునకు. చాలు, మీ బైబిల్ మూసేయచ్చు. ఆ శిశువునకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదివితే, ఏలయనగా
అమ్మగారు మీరు ఎలా దోకునండి, నేను మిమ్మల్ని చూస్తుంటాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ రాయబడిన మాట ఆ శిశువునకు, ఏ శిశువునకు? మనకు పుట్టిన శిశువునకు. ఇదేంటండి, నాకు వచ్చే సంవత్సరం కొడుకు వస్తాడు, నాకు కొడుకు పుట్టాడు అంటే ఒకటి, మనకు కొడుకు పుట్టాడంటే ఇది వినడానికి కొంచెం డిఫరెంట్, వ్యత్యాసంగా లేదు? చెప్పాలి, ఆలోచించాలి. ఉందా లేదా? ఇది మనకు కొడుకు పుట్టాడంటే ఏంటి? కిందకి చదివితే అర్థమవుతుంది ఎవరు ఆ కొడుకు అంటే. ఆయన మామూలు కొడుకు కాదు, ఆయన ఆశ్చర్యాలు చేసే కొడుకు. దేవునికి స్తోత్రం. ఆలోచన చెప్పే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నిత్యము మనతో ఉండే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిశువు లోకానికి వచ్చాడు. ప్రియులారా గమనించండి, లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనందరిని ప్రేమిస్తున్నాడు ఆయన, మనందరిని చూస్తున్నాడు ఆయన, మనందరిని పట్ల ఒక శ్రద్ధ తీసుకున్నాడు, ఒక కేర్ తీసుకున్నాడు. ఎంత జాగ్రత్త తీసుకున్నాడు, ఎంతగా మన పట్ల శ్రద్ధ వహించాడంటే మన కొరకు ప్రాణం కూడా పెట్టేశాడు ఆయన. మన కొరకు కూడా ప్రాణం ఇచ్చేశాడు, రక్తం అంతా దారబోసాడు ఆయన. అమ్మా అస్సలు డిస్టర్బ్ చేస్తున్నా ఫస్ట్ నుంచి పావని. చర్చిలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను మాటలు చెప్తున్న ఒక్క వాక్యం కూడా వినలేదు. నేను అలాగైతే వాక్యం చెప్తాను, ఐఎమ్ వెరీ సారీ. అలాగైతేనే వెళ్తున్నా పిల్లరా. అంటే నేను గొప్ప చెప్పండి, నాకు క్షమించండి. ఎందుకనంటే నిన్ను ప్రకటించే నా దేవుడు పరిశుద్ధుడు, నిన్ను ప్రకటించే వాక్యము వెరీ పవర్ఫుల్, అందులో నో డౌట్. నేను ఇక్కడ అదే చెప్తాను, ఎక్కడైనా అదే చెప్తాను. ప్లీజ్ అది నాకు కావాలి, ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను. ఆల్రెడీ అయ్యగారిని అడగండి, ప్రేమానంద అయ్యగారిని. ఆ రోజు 26వ తారీఖున ఆల్రెడీ ఈ రోజు నేను గద్దెనాపల్లి పక్కన ఉన్న ఒక గ్రామంలో ఉండాలి. కానీ నా కుటుంబం, నా గ్రామం, అయ్యగారు ఎదుర్కొంటేనే ఫోన్ చేసి నేను డేట్ మార్చేసుకున్న పాంప్లెట్లు కూడా వేయించారు ఆయన. ప్లీజ్ ఏదైనా దేవుని వాక్యము తర్వాత మనం చేయాలి. రాత్రి చూసావు కదమ్మా. కాబట్టి గమనించాలి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనతో పట్టుకుని పోతే మన లైఫ్ మారిపోతుంది. ఇదేం అవసరం లేదు ప్రియులారా. కాబట్టి గమనించండి. నాకు ఒక్క 2 నిమిషాలు ఇచ్చే తల్లి, అమ్మ చెల్లి, 2 నిమిషాలు నీకే మైక్ ఇచ్చేస్తాను. గమనించండి ప్రియమైన వారలారా, ఆ శిశువు మొదట ఆదేశము చూసాము, ఆ యొక్క ఆ దినాలు చూసాము, ఆదేశము, ఆ దూతలు, ఈ మూడింటికి కారకుడు ఆ శిశువు. ఆ శిశువు లేకపోతే మనకు బ్రతకలేదు ప్రియమైన వారలారా. ఆ యేసయ్య లోకానికి వచ్చి మనం అంటూ సంతోషిస్తున్నాం. సంతోషించమని దేవుడు చెబుతున్నాడు. ఆనందించండి, మరలా చెబుతున్నా, ఆనందించండి అని దేవుడు అంటున్నాడు. ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు ఏమంటలేదే, అంటున్నామంటే కారకుడు యేసయ్యే. ఎందుకో తెలుసా ప్రియులారా, మరణం అనే పాపపు ముళ్ళును విరిచేశాడు ఆయన వచ్చి. నీకు మరణం లేదు. ఎందుకు లేదు తెలుసా? ఎందుకు లేదు తెలుసా? నీ శరీరం పాతబెట్టబడుతుందేమో కానీ నీ ఆత్మకు చావు లేదు. యేసయ్య వచ్చాడు కాబట్టి, యేసయ్య వచ్చాడు కాబట్టి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారు. ఆయన వారి తన యొక్క ప్రజల పాపముల నుంచి వారిని విడిపిస్తాడు అని. ప్రియులారా, దేవుడు ఎందుకు కావాలి మనకు అంటే మన పాపముల నుంచి విడిపించబడడానికి. ఈరోజు మనం పాపముతో జీవిస్తున్నాం. ఈరోజు ఆలోచన చేయండి. పాపముతో జీవిస్తున్నప్పుడు, పాపముల పడి జీవిస్తున్నప్పుడు మనకు మిగిలేది శాపము తప్ప దీవెన కాదు. ఎంత బాగా చూస్తున్నారో, నన్ను కూడా అలా చూస్తలేదమ్మా. స్తోత్రం. పాపము ద్వారా మనం గడించింది ఏమీ లేదు ప్రియులరా. యేసయ్య వచ్చాడు లోకానికి, సర్వలోక పాప పరిహారార్థమై ఆయన మన పాపములన్నీ భుజం మీద పెట్టుకున్నాడు. మోయడానికి ప్రయత్నించుకుందరు, మోసారు అయినా, కానీ చాలా బరువుగా ఉంది పాప భారం. 1-2 కుటుంబంలో కొడుకు తప్పు చేస్తున్నవాడు బాడా చెద్దకు కూడా అతను తొట్టులో చెత్త ఈపు మీద. మరి నీవు నేను పాపం చేస్తే దేవుడు మనల్ని ఏం చేయాలి? భయంకరంగా ఇప్పుడు కొడుతుంటాం పిల్లల్ని. కోపం అంతా తీరిదాకా ఇంక చంపేద్దాం అంతే. గమనించండి. కానీ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక గ్రామం కాదు, 2 గ్రామాలు కాదు, ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, లోకమంతా పాపమే సంపాదించుకుంది. ఈ పాపమంతా యేసయ్య మోసుకుని పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, వెనకాల ఒకడు కొరడాయిచ్చును కొడుతున్నాడు. అప్పటికే ఆయన భయంకరంగా కొట్టేశారు ఆయన్ని. దేహంలో రక్తం అంతా అప్పటికే కారిపోయింది.
గాయాలైపోయాయి. 53వ యెషయా ప్రవచన గ్రంథం అంటున్న మాట, ఆయన ముఖం కూడా చూడలేకపోయామట. 10,000 అతి సుందరుడు, ఆయన ముఖమంతా చెక్కుముక్కి రాతి, ఒక రాయని చూస్తే ఆకారం ఉండదు కదా, ఆకారం లేనిదిగా మారిపోయింది యేసయ్య ముఖం. ఏ అర్హత లేని మన కొరకు ఆయన తనకున్నవన్నీ వదిలేశాడు. అన్ని వదిలి లోకానికి వచ్చిన యేసయ్య మనందటి కోసము శాపముగా మారిపోయాడు. మన శాపాలన్నీ ఆయన మీద మొత్తపడ్డాయి, మన దోషాలు మన పాపములను యేసయ్య మీద మోపబడ్డాయి. సాధారణంగా ఒక వీధిలో నడవలేదు యేసయ్య, కొండపైకి మోస్తూ వెళ్తున్నాడు, కొండ మీదకి మోస్తూ వెళ్తున్నాడు. ప్రియమైన వారలారా, అది పడుతూ లేస్తూ మోస్తూ వెళ్తున్న సమయంలో ఒక పక్కన కొడుతున్నారు, ఒక పక్కన పక్కలో భయంకరంగా పోడిస్తున్నారు, అపవాసం చేస్తున్నారు. నెత్తి మీద ముళ్ళ కిరీటము, రక్తము కారుతుంది. అయిపోయిందా వారి కోపము? అయిపోయిందా మన పాప ఫలితం? అంటే అయిపోలేదు. ఈ లోకము చేసిన పాపం, నీవు నేను చేసిన పాపం ఎంత భయంకరమని చెప్తున్నాను. ఆయన సిలువేశారు, అంతటితో అయిపోలేదు. చేతుల్లో మేకుతో ఆయన భయంకరంగా చేతిలో కొట్టేశారు. ఆయన్ని కాలు మీద కాలు పెట్టారు, ఒక భయంకరమైన మేకు పెట్టారు, పెద్ద సమిటించుకుని భయంకరం ఒకేసారి కొట్టగానే రక్తము కొడుతున్న వ్యక్తి ముఖం మీద చిందింది. అంతటితో అయిపోలేదు మన పాపం. భయంకరమైన బల్లెము తీసుకుని అప్పటికే ప్రాణం పోయేంతగా సిలువలో ఉన్న యేసయ్య ప్రక్కలో పొడవగానే భయంకరంగా అరుస్తున్నాడు యేసయ్య. ప్రియులరా, ఆ శ్రమ ఆ శిక్ష నాకు వేయాలి. నేను పాపంతో పుట్టాను కాబట్టి, పాపములో పెరుగుతున్నాను కాబట్టి, పాపం చేస్తున్నాను కాబట్టి నీకు వేయాలి. పాపములు జీవిస్తున్నావు, పాపంతో తిరుగుతున్నావు, పాపమే బ్రతుకుగా బ్రతుకుతున్నావు. ప్రియులరా, కానీ ఇవన్నీ తీసుకుని యేసయ్య అన్నాడు, లేదు, నువ్వు సంతోషంగా ఉండు, నీ కొరకు నేను ఈ పాప ఫలితాన్ని నేను అనుభవిస్తానని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి సర్వమానవాళి పాప క్షమాపణ అనుగ్రహించాడు. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిశువు అంత చేశాడు ప్రియులరా, ఆ శిశువు. కాబట్టి నేటి దినాన, ఈ క్రిస్మస్ దినానైనా దయచేసి మన హృదయం దేవునికి ఇద్దామండి, మన హృదయం దేవునికి ఇద్దాం, మన జీవితం దేవునికి అర్పిద్దాం. ఒకే ఒక్కటి నువ్వు చెయ్యి, ఏం కాదు, ఒకే ఒక్కటి. యేసయ్యా, నేను ఇంతవరకు ఏం చేసినా ఎలా ఉన్నా నీవు నాకుంటే చాలు, నువ్వు నాలో ఉంటే చాలు ప్రభువా. యేసయ్య మనలో ఉంటే ప్రియులరా, మన స్థితులన్నీ మార్చేస్తాడు ఆయన, మన గ్రామ స్థితులన్నీ మార్చేస్తాడు ఆయన, మన పరిస్థితులన్నీ మార్చేస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన సామాన్యుడు కాదు, నిశ్చయముగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఆయన. అందుకే బైబిల్లో చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట, ప్రియమైన వారలారా, ఇమ్మానుయేల్ అనే పేరు అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఒక మాట చెప్తున్నాను, మన నీడ మనతో ఉంటుందో ఉండదో తెలియదు, మన నీడ మనతో ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకు ఉండదు? ఎప్పుడు కూడా మన నీడ మనతోనే ఉంటుంది, అవునా కదా? నేను నుంచున్న నీడ ఉంది, పగలు కానీ రాత్రిగా మన నీడ మనతో ఉంటుంది. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. పక్క వార్త చెప్తారా? ఆయన నిన్ను వదలడమ్మా, భయపడకని చెప్పండి ఒకసారి. యేసయ్య నిన్ను విడిచిపెట్టడని చెప్పండి, చెప్పండి ఒక సంతోషంతో. అలా చూడండి, చెప్పండి అక్క, అలా చెప్పండి. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు చెప్పండి. గొడవల మీ ఇద్దరికేనే చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి. యేసయ్య, ఆ మొఖం చూసి చెప్పండి అమ్మా. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజంగా యేసయ్య వదలడండి మనల్ని. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీకు వందనాలు. నీవు మా కొరకు ఈ లోకానికి శిశువుగా వచ్చావు, కానీ నువ్వు శిశువు కాదు ప్రభువా. పరలోకములో ఉన్నతమైన భాగ్యమును ప్రభువా, పరలోకము ఉన్నతమైన సంపద, పరలోకములో ఉన్నతమైన స్థానము నీది. ఎన్నిక లేని వారము, ఏ అర్హత లేని వారము, కానీ మా కొరకు ఈ లోకానికి వచ్చేసావు మీరు. ఎంత ధన్యత ఇచ్చావు ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి ప్రభు, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ ద్వారా ఈ సంఘముని దీవించి ప్రభు, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ ద్వారా సంఘములో ఏకమించిన నేడు దినాన్ని వాక్యమైన ప్రతి ఒక్క పరిస్థితులను, ప్రతి విధమైన ప్రభు శోధనలను, కిడులను యేసునామములో లయమవును గాక ప్రభు, నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ జీవితం నూతన పరచబడాలి యేసయ్య, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క చీకటి వెలుగుగా మారాలి ప్రభు, నీకు వందనాలు. ఈ గ్రామమునకు దీవెనకరంగా మార్చండి ప్రభు, నీకు వందనాలు.
నిజమే ప్రభా, నీవు ఉన్న చోట వెలుగు, నీవు ఉన్న చోట క్షేమము, నువ్వున్న చోట సంతోషం ఉంది ప్రభా. అట్టి వెలుగును మా గ్రామానికి దయచేయండి అయ్యా. అట్టి క్షేమాన్ని మా గ్రామానికి ఇవ్వండి. దైవజనులను దీవించని వారి కుటుంబాన్ని దీవించమని, ఇక నువ్వు కూడా మీరు తోడుకుండమని, విన్న మాటలు ప్రభా ప్రతి ఒక్క హృదయములో మీరు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. గట్టిగా చెప్పండి ఆమెన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను.